హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల పదవులు ఊస్టింగ్ తప్పవా? చట్టం ఏం చెప్తుంది? రూల్స్ ఏ రకంగా ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 11 మంది కూడా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు. కానీ అలా వచ్చారు, ఇలా వెళ్ళారు. ఇటు రామ్మా మెరుపుతీగ అని చెప్పి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఆ రకంగా ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. వాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వెళ్ళిపోతున్నామని చెప్పారు. పైగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రాము అని చెప్పారు. నిజానికి ఈ మాట ఇవాళ కొత్తగా చెప్తుందేం కాదు, గతంలో కూడా ఇదేమో చెప్పారు. మరి గతంలో చెప్పారు కదా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి అని చెప్పారు కదా, మరి ఇవ్వకుండానే ఎందుకు వచ్చారు ఇవాళ? ఇవాళ ఏ ఉద్దేశంతో వచ్చారు అంటే, ఇక్కడే మనకి కీలకంగా అందరూ అనుకుంటున్న మాటే. ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి, మీరు అసెంబ్లీకి రాకపోతే 60 పని దినాలు గనక వరుసగా అసెంబ్లీకి హాజరు కాకపోతే మిమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తాము, మీ నియోజకవర్గాలకి ఎమ్మెల్యే వేరు అని ప్రకటిస్తాము, స్పీకర్గా డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది, కాబట్టి అప్పుడు మీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయని, అంటే మీరు ఎమ్మెల్యేలుగా అనర్హులు అవుతారు అసెంబ్లీకి రాకపోతే అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత, వాళ్ళు కూడా వాళ్ళ తరపు న్యాయవాదులని సలహాలు అడిగి, రాజ్యాంగ నిపుణులతో సలహాలు తీసుకొని, తప్పనిసరి పరిస్థితుల్లో మనసు ఒప్పుకోకపోయినా సరే ఈ కొద్దిసేపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోదాం, రిజిస్టర్లో సంతకం పెడదాం, రిజిస్టర్లో సంతకం పెడితే ఇంతకుముందు అసెంబ్లీకి రాని రోజులన్నీ మాపి అయిపోతే, మళ్ళీ రేపటి నుంచి రాకపోతే రేపటి నుంచి కొత్త లెక్క స్టార్ట్ అయింది. మళ్ళీ రేపటి నుంచి 60 రోజులు లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి లెక్కేస్తున్నారు? గత అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తున్నారు. అదే ఈ రోజు వచ్చిపోయాం అనుకో, 60 రోజుల మధ్యలో వచ్చిపోయాడు, మళ్ళీ రేపటి నుంచి కొత్త లెక్క స్టార్ట్ అయింది. మళ్ళీ 60 రోజులు అయ్యే లోపల మళ్ళొకసారి వచ్చేసి ఎట్నే ఒక గొడవ చేసి వెళ్ళిపోయారనుకోండి, ఒక సంతకం పెట్టి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ఎమ్మెల్యే పదవి అలానే ఉంటుంది, జీతాలు వస్తాయి, అలవెన్సులు వస్తాయి, సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే పదవి ఉంటుంది, ప్రజల ఖజానా నుంచి డబ్బులు, జీతాలు, అలవెన్సులు, సెక్యూరిటీలు అన్నీ వస్తాయి, ఎమ్మెల్యేలుగా చలామణి కావచ్చు, పదవి ఊడదు అని చెప్పేసి భావించి ఈరోజు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి బైకాట్ చేసి వెళ్ళిపోయారు. అంతే కదా, అంతకుమించి రీజన్ ఏమైనా ఉందా? నిజంగా అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం ఉంటే నిజంగా రావాలి, కానీ వచ్చి వెంటనే నిమిషాలు వెళ్ళిపోవటం అంటే దీని ఉద్దేశం ఏంటి? సరే, ఇప్పుడు నిజంగా వైసీపీ నాయకులు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నట్టేనా, అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి రాజ్యాంగంలోని 101 ఆర్టికల్ 101 క్లాజ్ 4, ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం 60 రోజులు కినక వరుసగా అసెంబ్లీ పని దినాలలో హాజరు కాకపోతే ఏ అసెంబ్లీ సభ్యుడైనా అనర్హుడయ్యే అవకాశం ఉంటుంది స్పీకర్ అనుకుంటే. మళ్ళీ స్పీకర్ పర్మిషన్ తీసుకొని హాజరు కాకపోతే ఓకే, అంటే చెప్పి లీవ్ పెడితే ఓకే, చెప్పకుండా సభ పర్మిషన్ లేకుండా, స్పీకర్ పర్మిషన్ లేకుండా 60 రోజులు కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, అసెంబ్లీ పని దినాలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడు ఆటోమేటిక్గా స్పీకర్ అనుకుంటే అనర్హుడు అవుతాడు. ఇక్కడే ఇప్పటికీ 60 రోజులు ఎక్కడి నుంచి లెక్కేస్తున్నారు? గత సమావేశాల నుంచి లెక్కేస్తున్నారు. గతంలో కూడా గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత నుంచి రావటం మానేశారు. అప్పటి నుంచి 60 రోజుల క్యాలిక్యులేషన్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు వచ్చారు కాబట్టి, ఈరోజు వచ్చారు కాబట్టి, ఇంతకుముందు రాని రోజులన్నీ మాపి అయిపోయినట్టేనా, మళ్ళీ కొత్తగా లెక్క పెట్టాల్సిందేనా? ఇక్కడే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు జరిగింది కేవలం గవర్నర్ మీటింగ్ మాత్రమే, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మాత్రమే. ఇది అఫీషియల్గా అసెంబ్లీ సమావేశం అయినట్టు కాదు. అసెంబ్లీ సమావేశం అంటే స్పీకర్ అధ్యక్షతన జరిగేది అసెంబ్లీ సమావేశం, స్పీకర్ అధ్యక్షతన జరిగేది మాత్రమే అసెంబ్లీ సమావేశం. ఇవాళ స్పీకర్ అధ్యక్షతన జరగలేదు. ఇది కేవలం గవర్నర్ ప్రసంగం, ట్రెడిషనల్ మీటింగ్. ఇది కేవలం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందు, అంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాల, రేపటి నుంచి అవ్వబోతున్నాయి. ఇది అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేట ముందు, అందులో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు గవర్నర్ ప్రసంగాన్ని గత కొన్నాళ్ళుగా ట్రెడిషనల్గా పెడతా ఉన్నారు, సాంప్రదాయబద్ధంగా. అది కేవలం శాసనసభకు మాత్రమే కాదు, శాసనసభని, శాసన మండలిని, అంటే ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని కలిపి కూర్చోబెట్టి గవర్నర్ గారు మాట్లాడతారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి.
ఈ స్టార్ట్ కాబోయే దాంట్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఈ రకంగా ఉంది, రాబోయే కాలంలో చేయడానికి ఈ రకంగా ఉందని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఇచ్చినటువంటి స్పీచ్ని చదివి వినిపిస్తారు. ఇది కేవలం గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన సమావేశం తప్ప అసెంబ్లీ సమావేశం కాదు. అసెంబ్లీ సమావేశం కంటే ముందు ఈ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగాన్ని ఇస్తారు. ఇది అసెంబ్లీ సమావేశాల లెక్కలోకి రాదు. ఇదే అసెంబ్లీ కార్యదర్శి కానీ, అసెంబ్లీ సెక్రటరీ కానీ, అసెంబ్లీకి సంబంధించినటువంటి నిపుణులు కానీ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈరోజు వచ్చినా సరే అది అసెంబ్లీకి వచ్చినట్టు కాదు. రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకి కనుక హాజరైతేనే అది లెక్కలోకి వస్తుంది. ఈరోజు హాజరైనా సరే దాన్ని పరిగణలోకి తీసుకోరు. అంటే గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీకి హాజరు కావట్లేదో ఆ రోజులతో పాటు రేపటి నుంచి హాజరు కాకపోతే ఈ రోజులు కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ వరుసగా 60 రోజులు కనుక హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాని కారణంగా, అందులోనూ 60 రోజులు రాని కారణంగా అనర్హులుగా పోయే అవకాశం ఉంటుంది. 60 రోజుల తర్వాత ఏం జరగబోతుంది ఇది కూడా చెప్తా. 60 రోజులు కనుక వరుసగా అసెంబ్లీ పని దినాల్లో స్పీకర్ పర్మిషన్ లేకుండా హాజరు కాకపోతే స్పీకర్ ఆ పదవి ఖాళీగా ఉన్నట్టు, ఎమ్మెల్యేలు పదవి ఊస్తైనట్టు, ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలు పదవి ఊస్తైనట్టు, మళ్ళా ఆ చైర్లన్నీ ఖాళీగా ఉన్నట్టు ప్రకటిస్తారు. ఖాళీగా ఉన్నట్టు ప్రకటించిన తర్వాత ఆ స్పీకర్ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న తర్వాత, అంటే స్పీకరు ఒక్కసారి ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఆ చైర్స్ అన్ని ఖాళీ అయిన తర్వాత, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ఆయన 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. వరుసగా అసెంబ్లీ పని దినాల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా, స్పీకర్కి చెప్పకుండా, సభకి చెప్పకుండా, ఎలాంటి లీవ్ తీసుకోకుండా హాజరు కాలేదు అనుకోండి. అప్పుడు స్పీకర్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఈ జగన్మోహన్ రెడ్డి అనర్హుడు, అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఇతను ఎమ్మెల్యే పదవి ఊస్తూ పులివెందుల ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా ఉంది అని ప్రకటిస్తారు. ఆ పులివెందుల ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా ఉంది అని ప్రకటించిన మరుక్షణం నుంచి 6 నెలలలోపు, ఈ ప్రకటించిన తర్వాత 6 నెలలలోపు ఎలక్షన్ కమిషన్ ఆ పులివెందుల స్థానానికి బై ఎలక్షన్ పెడుతుంది. ఆ పులివెందుల స్థానానికి 6 నెలలలోపు బై ఎలక్షన్ పెడుతుంది. అప్పుడు బై ఎలక్షన్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ నుంచి పోటీ చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా వైసీపీ నుంచి పోటీ చేయొచ్చు. ఆ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇస్తే, మరి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి, పులివెందుల ఎమ్మెల్యే కూడా ఆయనే కాబట్టి మళ్ళీ ఆయన పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. ఆయన ఒకవేళ గెలిస్తే గెలవచ్చు కాక, కానీ పాపం ఆయనతో పాటు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 2000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. పోయినసారి గత ఎన్నికల్లో, మొన్న సార్వత్రిక ఎన్నిక 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 2000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ మెజార్టీలు. ఒకళ్ళు 2000, అంటే మొత్తం 2 ఎమ్మెల్యేలు గెలిచారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి. ఒకళ్ళు 2000 మెజార్టీ, ఒకళ్ళు 6000 మెజార్టీ. కర్నూలు జిల్లాలో కూడా ఒకళ్ళు 2000 మెజార్టీ, ఒకళ్ళు 7000 మెజార్టీ. సో మెజార్టీలు చాలా తక్కువతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అంతే. పెద్దిరెడ్డి వాళ్ళ సోదరుడు వాళ్ళు కూడా చాలా తక్కువ మెజార్టీతోనే గెలిచారు. ఇప్పుడు వీళ్ళు అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది, కొంత మేనేజ్ చేసుకోగలిగారు, అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత గెలవగలిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూటమి చేతిలో ఉంటుంది. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే కూటమికి కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, వైసీపీకి చాలా డిజడ్వాంటేజ్లు ఉన్నాయి. పైగా ఎమ్మెల్యేలు జనంలో ఏం చెప్పుకుంటారు, జనం అడుగుతారు కదా, వీళ్ళు ఎందుకు అనర్హులయ్యారు, అసెంబ్లీకి పోకపోవటం ఫలితంగా. అసెంబ్లీకి పోకుండా ఉన్నటువంటి వీళ్ళని మళ్ళా అసెంబ్లీ సభ్యులుగా గెలిపించమంటే జనం ఎందుకు గెలిపిస్తారు? అంటే రీజనే తప్పు కదా. వీళ్ళు పదవి పోవటానికి కారణమే అసెంబ్లీకి పోకపోవటం. అసెంబ్లీకి పోనని, అసెంబ్లీకి పోగానే మమ్మల్ని అసెంబ్లీ సభ్యులుగా గెలిపించండి, మాకు నెల అసెంబ్లీ నుంచి జీతాలు కావాలి, మాకు నెల అసెంబ్లీ నుంచి అలవెన్సులు కావాలి, మాకు 2+2 గన్మెన్లు కావాలి, మమ్మల్ని అసెంబ్లీ సభ్యులుగా గెలిపించండి, కానీ మేము అసెంబ్లీకి పోము అంటే ఎవరైనా గెలిపిస్తారా? ఏ ప్రజలను గెలిపిస్తారా? నాకు తెలిసి పులివెందులో జగన్ కూడా ఒట్టేరేమో ఈ మాట కనుక చెప్తా. అసెంబ్లీకి పోను కానీ అసెంబ్లీకి గెలిపించండి అంటే, అసెంబ్లీలో కూర్చొని మీ గురించి ప్రస్తావించడం, మీ గురించి అసెంబ్లీలో మాట్లాడిన కానీ, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యేగా ఓటేయనంటే ఎవరైనా ఓటేస్తారా? కరడు కట్టిన వైసీపీ కార్యకర్తని ఓటేస్తాడా? వెయ్యరు కదా. ఏదో భయపెట్టో బామాలో ఏదో రకంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పులివెందుల కంచి కోట కాబట్టి గెలవబడ్డా మిగతా 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది చాలా ఇబ్బందులతో కూడుకుంది, చాలా కష్టంతో కూడుకుంది వైసీపీకి.
ఈరోజు ఒకవేళ అది తెలిసే ఒకవేళ బయ్యాలొచ్చి వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉంటుంది, మొత్తానికే నష్టం వస్తుంది, పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అన్న సలహా తీసుకున్న తర్వాతే, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాతే, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఇవాళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఒప్పకపోయినా వచ్చారు. కానీ ఇవాళ వచ్చినా ఉపయోగం లేదు. ఇది అసెంబ్లీ సమావేశాల పరిధిలోకి రాదు. స్పీకర్ అధ్యక్షతన జరిగే మళ్ళీ చెప్తున్నాను, స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రమే పరిగణలోకి వస్తాయి. శాసనసభ సమావేశాలు మాత్రమే పరిగణలోకి వస్తాయి. ఇవాళ కేవలం శాసనసభ సమావేశాలు కాదు జరిగింది. ఇవాళ మొత్తం అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి గవర్నర్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఏమిచ్చారు దాంట్లో? రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ పనులు చేసింది, రాబోయే కాలంలో ఈ పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా గవర్నర్ గారు ఒక స్పీచ్ ఇవ్వటం జరిగింది. ఆ స్పీచ్ కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిందే. కాబట్టి ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయనతో పాటు మొత్తం ఎమ్మెల్యేలు కానీ వచ్చిన ప్రయోజనం శూన్యం. కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీకి వస్తే వాళ్ళ పదవులు మిగులుతాయి, రాకపోతే వాళ్ళ పదవులు ఓడతాయి. అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకని ఏం చెప్పుకుంటారు పోయి, మేము అసెంబ్లీకి పోకపోవటం ఫలితంగా మమ్మల్ని మా పదవులు ఊడిపోయాయి, మళ్ళీ అసెంబ్లీకి పోగానే మమ్మల్ని గెలిపించండి అని చెప్పుకోలేరు కదా ఎవరు. కాబట్టి ఇది నిజానికి వైసీపీకి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిణామం. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఫలితంగా కేవలం జగన్మోహన్ రెడ్డికి హోదా కావాలని, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలనే పేరుతోటి మొత్తం 11 మంది తను కాకుండా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల లైఫ్ని రిస్క్లో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాపం వాళ్ళు కష్టపడ్డారు, గెలిచారు. ఎమ్మెల్యే కావడం అంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడింది, చాలా ఖర్చుతో కూడింది. ఇవాళ ఎమ్మెల్యే కావడం అంటే తల కింద పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేయడం అంటే లెక్క, అంత ఈజీ కాదు. అందులో మన కూటమి వేవులో గెలవటం అంటే చాలా ప్రయత్నం చేసి పాపం గెలిచారు వీళ్ళు, చాలా కష్టపడి గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 11 మందికి నిజంగా కొంత గ్రేట్నెస్ ఇవ్వాలి. ఇంత కూటమి వేవులో ఈ రకంగా గెలవగలిగారు అంటే అది మామూలు విషయం కాదు. కానీ పాపం ఇవాళ వీళ్ళు ఎమ్మెల్యే పదవులు కోల్పోవాల్సి వస్తే, మళ్ళీ ఎమ్మెల్యేలకు ఓడిపోతే, వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యే పదవులు 3-4 ముచ్చటాయి కదా పాపం. దీంట్లో కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, అరకు, పాడేరు, గిరిజన ఎమ్మెల్యేలు. వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ ఎవరికైనా అసెంబ్లీలో కూర్చోవాలి, మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చుంటారు. అక్కడ మేము కూడా కూర్చోవాలి, రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూడాలి, మేము మా నియోజకవర్గం గురించి మాట్లాడాలి, మేము ఎలివేట్ కావాలి, మమ్మల్ని రాష్ట్రం మొత్తం చూడాలి, అన్ని టీవీ ఛానల్ లైవ్లు ఇస్తూ ఉంటే అసెంబ్లీని మేము కనపడాలి. ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అంత కష్టపడి గెలిచేది దానికోసం కదా, అసెంబ్లీలో కూర్చోవడం కోసం కదా, అసెంబ్లీ సభ్యుడు అనిపించుకోవడం కోసం కదా. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఫలితంగా అవకాశం లేకుండా చేస్తే బాధపడతారు కదా, ఏడుస్తారు కదా. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు లోపల అదే పని పాపం. వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, పార్టీ మారే రకంగా ఆలోచిస్తున్నారు. కాకపోతే వీళ్ళేమో పార్టీ చేర్చుకునే కాడ మా ఊడు ఒకడు ఉన్నాడు కదా, అంటే జనసేనలో చేర్చుకోవాలంటే అక్కడ టీడీపీ లీడర్ ఎవరో ఉంటారు. ఇక్కడ ఈ కూటమిలో వస్తాక అంటే చేర్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండి కొంతమంది చేర్చుకోక, ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం మేరకు 3 ఎమ్మెల్యేలు జనసేనలోకి, 1 ఎమ్మెల్యే టీడీపీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. మరి చేర్చుకోవాలంటే వీళ్ళకున్న ఇబ్బందులు, రకరకాల కారణాలు, అక్కడ కూడా వీళ్ళ పార్టీలకి నాయకులు ఆల్రెడీ ఉండటం. రెండోది వీళ్ళంతా కలిసి ఏమనుకున్నారంటే, మనం ఒకరికో తెలియకుండా ఒకరిని ఎవరిని చేర్పించుకోవద్దు, అందరం కలిసి అనుకొని ఏ పార్టీలో ఎవరు చేరాలనుకున్నా అందరి సమ్మతం అవసరం అని చెప్పి వీళ్ళు కమిటీ వేసుకున్నారు. ఇక్కడ లేట్ అవుతా ఉంది అనేది మనకున్న సమాచారం. మొత్తం ఒక 9 ఎమ్మెల్యేలు, ఈ 11 మందిలో ఒక 9 ఎమ్మెల్యేలు. ఈ నలుగురితో ఆగిద్దా? మళ్ళీ ఏమవుద్దంటే ఈ నలుగురే చేరితే 9 డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది. కాబట్టి ఈ 9 కాకుండా ఇంకెక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు చూద్దామని కూటమి ఆలోచిస్తుందేమో. ఒకవేళ ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కావాలని, ఒకవేళ వాళ్ళ అసెంబ్లీ రాకపోతే వాళ్ళే డిస్క్వాలిఫై అవుతారు కదా, అప్పుడు ఎట్టా ఎలక్షన్స్ వస్తాయి కదా అని కూటమి ఆలోచిస్తుందేమో. మేబీ చూద్దాం ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది.